వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కడప స్టైల్ పులిహోర. మేము చిత్రాన్నం అంటాము. చిత్రాన్నానికి కావలసిన పదార్థాలు. చిత్రాన్నంకు కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇవిగోండి పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నిమ్మరసము. నేను మా చెట్టు కాయలు పిండానండి. 2 కాయలకే ఇంత రసం వచ్చేసింది. పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది వేడి కానివ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా చిటపటలు ఆడాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసిన పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అన్నీ కూడా బాగా వేగినాయి. ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆన్లో పెట్టి వేస్తే నిమ్మరసము చేదు వస్తుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకునేది మొత్తం వేసి ఈ చల్లారబెట్టుకునే అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన కడప స్టైల్ చిత్రాన్నం రెడీ. మీరు కూడా చేసి టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పండి. నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్, బాయ్.